రైట్. ఎస్ సాగర్ గారు, నిన్న త్రివిధ దళాలు కూడా ఇటు రాజ్నాథ్ సింగ్తో భేటీ అయినప్పుడు ఆయన కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారంట. ఇటు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, అందరూ కూడా ఇక ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు, ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము. దాంతోపాటుగా ఏం చేయాలో పూర్తిగా డిసైడ్ అయిన తర్వాత ఎయిర్ అటాక్స్ కావచ్చు, లేకపోతే సీ అటాక్స్ కావచ్చు, లేకపోతే ఇటు బార్డర్ నుంచి అటాక్స్ కావచ్చు, ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ వాళ్ళతో కూడా చెప్పారంట. వాళ్ళు కూడా ఫుల్ మేము రెడీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎలా చూస్తారండి పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి కాశ్మీర్ వివాదం ఎప్పటి నుంచో నలుగుతూ వస్తోంది. ఇంకా అంటే కొంత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాశ్మీర్ని పూర్తిగా భారతదేశం స్వాధీనం చేసుకోవడం ఇదంతా జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే అట్లీస్ట్ 370 రద్దు చేయడం, అక్కడ భారత్ జెండాని ఎగరవేయడం ఇవైనా జరిగాయి. డెఫినెట్లీ వీ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. కాకపోతే ఇంకా ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే పాకిస్తాన్ ఫైనాన్షియల్ గా చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన ఇండియా అనేది ప్రపంచ దేశాల్లో ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. సో వాళ్ళు ఇది ఓవరాల్ వెళ్తాను ఒకటి. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగిన టెర్రరిస్ట్ దాని అటాక్ చాలా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే జమ్మూలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు. ఫస్ట్ అటువంటి వాళ్ళను మనము ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ తప్పనిసరిగా అక్కడ లోకల్లో పబ్లిక్ అండ్ లోకల్లో అధికారులు అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలండి. ఫస్ట్ వాళ్ళు మన బార్డర్స్ దాటి వస్తున్నారంటే స్థానికంగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నట్టు. దాన్ని మేము మన అధికారులు చాలా చేస్తున్నారు. ఎక్కడో కొంచెం లోపం ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసేసి తక్షణం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ఎల్ఓసి ప్రాంతంలో కానీ మన ఆర్మీ సైనికులు చాలా మంది కష్టపడుతున్నారు, చాలా మంది ప్రాణాలు అర్పించి పోరాడుతున్నారు. అలాగే ఎయిర్ ఫోర్స్ నుండి ఆ తర్వాత నేవీ నుండి చాలా మంది ఇప్పుడు పాకిస్తాన్ కరాచీ ఈ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుంటారు. చాలా వరకు యుద్ధం చేసే ఇప్పుడైతే కంపల్సరీ నాకు తెలిసిన తర్వాత యుద్ధం చేయాల్సిందే వాళ్ళతో పాటు. అదే వాళ్ళకి సరైన పద్ధతి. ఇప్పటి వరకు వాళ్ళ ఓపికతో ఉన్నామండి. వాళ్ళు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తున్నారు. సో ఫస్ట్ వార్ ఈస్ కంపల్సరీ. ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ మాత్రం మంచిగానండి. వాళ్ళతో పాటు మన దౌత్య సంబంధాలు వాటన్నిటిని ఎక్కడ కట్ చేశారు, టూరిస్టులు వెనక్కి పంపిస్తున్నారు. అలాగే అక్కడ అంబాసిడర్లో పాకిస్తాన్ అంబాసిడర్లో మన ఏజెంట్ అందరినీ రీకాల్ చేయడము అటువంటి జరుగుతుంది. ఎస్, అంటే సాగర్ గారు, ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఆరోపణలు చేసేది ఏముంది, ఆరోపణలు కాదు ఆధారాలు ఉంటే బయట పెట్టండి, అంటిల్ అన్లెస్ మా పైన మీరు నెపం నెట్టడానికి అసలు ఏమాత్రం వీల్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. మోరోవర్ మన వైపు నుంచి కూడా ప్రపంచ వేదిక పైన వాళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మనం ఆ దేశానికి సంబంధించి దౌత్య సంబంధాలు తెంచుకోవచ్చు, లేకపోతే ఆ పౌరుల్ని అలో చేయకపోవచ్చు. కాకపోతే ఇటు ప్రపంచ వేదిక పైన పాకిస్తాన్ ఒక ఉగ్రదేశంగా నిలబెట్టాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆధారాలు అవన్నీ చూపించాల్సి ఉంటుంది అనుకుంటా. ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న జరిగిన దానికి ఉగ్రదానికి సూత్రధారి ఖలీద్ పై పాక్ సైన్యము పూలవర్షం కురిపిస్తుంది. మామూలుగా మనం మీడియాలో చూస్తున్నాము. ఇప్పుడు అతని పైన నేను ఈరోజు న్యూస్ చదివానండి. ఉగ్రవాదం చేసిన అతనికి పూలవర్షం కురిపిస్తుంది ఆ సైన్యం. అంటే పాకిస్తాన్ మిలిటరీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇండియా పైన మీరు అటాక్ చేయండి అని చెప్పేసి. సో ఈ పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ సైన్యం అయితే ఎక్కడైతే ఉందో బార్డర్ లో వాళ్ళ పైన మనకు కరెక్ట్ జరిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి ముందు. ఎస్ సాగర్ గారు, ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసి మీరు న్యూస్ చూసారో లేదో నాకు తెలియదు కానీ ఈ మధ్యాహ్నం ఆ పాక్ దౌత్య సంబంధానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో అక్కడ పనిచేసేటటువంటి ఒక పాకిస్తాన్ వ్యక్తి కేక్ని తీసుకెళ్తూ లోపలికి అక్కడ మీడియా వాళ్ళకి కనిపించాడు. మీడియా వాళ్ళు పదే అడుగుతున్నా కానీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే ఈ టైంలో కేక్ని తీసుకెళ్తూ ఎవరిదైనా బర్త్డే అయి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా అయి ఉండాలి, ఏది లేకుండా అక్కడికి తీసుకెళ్తే క్లియర్గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది కదా. మన దేశంలో మన రాజధానిలో ఉంటూ మన దేశం పైన జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి మన దేశంలోనే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వచ్చినప్పుడు పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచి పెట్టేసి సంబరాలు చేసిన చాలా మంది ఉన్నారు. మన దేశంలో పుట్టి మన తిండి మన ఉప్పు తినుకుంటా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వారికి సపోర్ట్ గా చాలా మంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మొన్న రీసెంట్ గా వక్స్ దాని గురించి మన మోదీ గారు ప్రచారం చేస్తే చాలా రాజకీయ పార్టీలు తప్పు అని చెప్పేసి వాళ్ళకు ముస్లిం వాళ్ళకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ రోజు చూడండి, అదే ముస్లిం వాళ్ళు మతం చిచ్చు రేపేసి ఎంతమంది అమాయక ప్రజలు చంపారు. కానీ సాగర్ గారు, ఇక్కడ ఐ షుడ్ ఇంటరప్ట్ అనుకుంటా, మన భారత ఆర్మీలో కూడా లేకపోతే మన భారత త్రివిధ దళాల్లో కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి లేకపోతే ఇస్లామిక్ కమ్యూనిటీ నుంచి పనిచేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు కూడా ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. కేవలం కొంతమంది ముస్లిమ్స్ లేకపోతే పాక్ ప్రేరేపిత ముస్లిమ్స్ అక్కడి నుంచి వచ్చి చేసిన వాళ్ళు లేకపోతే పాకిస్తాన్ పైన అభిమానం ఉండి ఇక్కడ స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళ వల్ల హోల్ కమ్యూనిటీని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఓకే, మీరు చెప్పినట్టు ఓల్డ్ కమ్యూనిటీ చేయట్లేదు. అందులో చాలా మంది ఉన్నారు, అంటే ఒక 25% వరకైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. నేను చాలా మంది చూసాను. నేను మిలిటరీలో ఉన్నప్పుడు కూడా, మిలిటరీలో ఉండి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా చూసాను నేను. రైట్. ఎస్, అంటే ఏం చేయబోతున్నాం? ఇప్పటికే సింధు జలాలకు సంబంధించి ఏదైతే ఒక ట్రీటీ ఉందో దాన్ని రద్దు చేసుకున్నాం. నాకు తెలిసి సింధు జలాలు, సింధు నది నుంచి ప్రవహించే వాటర్ వెళ్ళకపోతే పాకిస్తాన్కి దాదాపు 50% వరకు వాళ్ళ పంటలు ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ అటరీ బార్డర్కి సంబంధించి ఆ బార్డర్ని పూర్తిగా క్లోజ్ చేసేసాం. ఇంకా ఏం చేయాలంటే సర్జికల్ స్ట్రైక్ జరగాలనేటువంటి ఒక గట్టి మాట వినిపిస్తోంది. ఇస్ దట్ పాసిబుల్? తప్పకుండా జరగాలండి. సర్జికల్ స్ట్రైక్ ఆ రోజు ఎలా చేసామో మళ్ళీ సెకండ్ టైం కూడా జరగాలి. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై అన్నిటిపైన నాశనం చేయాలండి. రైట్. అంతేకాకుండా పాకిస్తాన్ కి ఎలా అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఆర్మీ గవర్నమెంట్, వాటిపైన ప్రపంచ దేశాలు ముందుకు వచ్చేసి వాళ్ళపైన కఠిన చర్యలు, యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఎస్ జితేందర్ గారు, అంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్, జమ్మూ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలు కొంత ప్రశాంతంగానే జీవిస్తున్నాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో సపరేట్ని కాశ్మీర్ని కోరుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే భారతదేశమే కోరుకునే వాళ్ళు కావచ్చు, ఎప్పుడూ ఏదో ఒక అశాంతితోటి లేకపోతే ఏదో